అందరికీ ప్రైజ్లాడండి. ప్రియ సహోదరులారా, సహోదరీమణులారా, పిల్లలారా, పెద్దలారా, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా దేవుడు మన పట్ల తన అద్భుతమైనటువంటి క్రియల చేత, నూతనమైనటువంటి మహత్ కార్యముల చేత దేవుడు నిన్ను నన్ను బ్రతికించినాడు. అందును బట్టి దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారిగా ఉండాలి. సరే, ఈ దినమున మనం వాక్యంలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపు త్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. కాబట్టి సహోదరి, ఇక్కడ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఎటువంటి ఆత్మను పొందుకున్నామంట? దత్తపుత్రాత్మను పొందుకుని ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడుగా ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఎవరి కోసం వచ్చాడండి? నీ కొరకు, నా కొరకు. ఎలా వచ్చాడండి? ఆయన తగ్గించుకున్నాడు. ఎవరి కోసం తగ్గించుకున్నాడు? నా పాపముల నిమిత్తము తను తాను తగ్గించుకున్నాడు. ఎందులో తగ్గించుకున్నాడు? ప్రతి విషయంలోనూ తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎవరి కోసం రావాల్సి వచ్చిందంటే, నా పాపముల నిమిత్తము నిన్ను నన్ను దత్తపుత్రులుగా చేసుకోవడానికి. ఎలాంటి పుత్రులుగా చేసుకోవడానికి అంట? దత్తపుత్రులుగా చేసుకోవడానికి. ఎట్లా చేసుకున్నాడంట? మనలో ఉన్నటువంటి భయమును పారద్రోలాడు. మనం అనేక మార్లు భయపడుతూ ఉంటాం. ఏదైనా అనారోగ్యం వస్తే భయపడతాం. ఏదైనా ఆర్థిక సమస్య ఎదురైందైతే భయపడతాం. ఎవరైనా ఏదైనా భయపడించే మాటలు పలికినా మనం భయపడతాం. కాబట్టి మనము ప్రతి చోట భయపడుతూనే ఉంటాం. అయితే భౌతిక సంబంధమైన భయాలు ఎన్నో ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి భయాలు కూడా మనము కలిగి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఏంటి ఆ విధంగా భయాలు ఎందుకు రావడానికి కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుడు తన కృపావరమును నీ పట్ల, నా పట్ల చూపించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన భయం ఎలా ఉండాలి? ఎవరికి భయపడాలి మనము? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం భయపడాలా? ఏ విషయం ముందు భయపడాలా? పాపము చెయ్యకుండా ఉండాలి అని, పాపం వైపు చూడకుండా నా నేత్రమును నీ వైపు తిప్పు ప్రభువా, పాపం వైపు చూడకూడదు నేను అని మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. పాపం వైపు చూస్తే ఏమొస్తుందంట? మరణం వస్తుంది. మరణం వల్ల ఏమొస్తుంది? నరకం వస్తుంది. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రాగులు చూడను. కాబట్టి అటువంటి అగ్నికి పాత్రులము అవ్వాల్సినటువంటి మనలను దేవుడు ఏం చేసుకున్నాడంట? తన స్వరక్తం ఇచ్చి రక్షించుకున్నాడు. కాబట్టి ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఒకప్పుడు మనం ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నామంట? దాస్యపు ఆత్మను కలిగి ఉన్నాం. సాతాను చెరలో చిక్కబడి ఉన్నాము. అబద్ధములు, మోసాలు, అసూయలు, ద్వేషాలు, బూతులు, వ్యర్థమైనటువంటి మాటలు, పోకిరి మాటలు, ఇలా ఎన్నెన్నో పాపాలు చేశాం, ఎన్నెన్నో ఘోరాలు చేశాం. కాబట్టి ఇటువంటి వాటిని దేవుడు తీసివేశాడు మన జీవితంలో నుండి. నీ హృదయంలో నుండి పాపమును తీసివేయడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు రావడం జరిగింది. నీ కొరకు, నా కొరకు తన ప్రేమను వెల్లడిపరిచినాడు. తనను తాను తగ్గించుకున్నాడు. రిక్తుడిగా చేయబడ్డాడు. రిక్తుడిగా అయిపోయినాడు. అంటే సమస్తమును కోల్పోతూ వచ్చినాడు. తన యొక్క ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు ఏం చేశాడంట? నీ పట్ల, నా పట్ల దత్తపుత్రాత్మను
పొంది ఉన్నాం. దేవుడు తన ఆత్మను కలిగిన వారిగా ఉండాలని దేవుడు నీ కొరకు నాకు సర్వస్వం కోల్పోతూ ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ అబ్బా తండ్రి అని మనం అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరి ఎద్దకు వెళ్తాం చెప్పండి? భౌతికంగా ఏదైనా సమస్య వచ్చింది, అవసరమైంది, ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడికి వెళ్తాం? మనుషుల మీద ఆధారపడుతున్నాం చాలాసార్లు. కానీ అది కరెక్ట్ కాదు. మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా, ప్రభు మీద ఆధారపడాలా, ప్రార్థన చేయాలా. కాబట్టి మన భక్ష్యగణం గారు ఎన్నో విధాలుగా ప్రతి విషయం అందును ఆయన ప్రార్థనా పరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మోకాళ్ళ ప్రార్థన, దేవుని యొక్క చిత్తం ఆయన ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏముందో, దేవుడు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసామన్నట్టు. మనమైతే మనుషుల మీద ఆధారపడతాం, లోకంలో ఉండే రాజకీయ నాయకుల మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాం. కాబట్టి మనం ఆధారపడాల్సింది ఎవరి మీద ఆధారపడాలా? యేసు ప్రభు మీద ఆధారపడాలి. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు సువార్త రండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచినేమో గనుక మీరు మెలకువగా నుండుడి. కాబట్టి అకస్మాత్తుగా ఆయన అకస్మాత్తుగా వచ్చి చూస్తాడు. ఎవరు చూస్తాడు చెప్పండి? మనం చూస్తాడు. అకస్మాత్తుగా ఎప్పుడు చూస్తాడో తెలియదు. కాబట్టి నిద్రపోవచ్చునుట చూచినేమో, మనం నిద్రపోతున్నామేమో, ఆత్మీయమైనటువంటి నిద్ర, భౌతికమైనటువంటి నిద్ర. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, మెలకువగా ఉండుడి. సంవత్సరాలు గడిచిపోతుంటున్నాయి. దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం అనేక మార్లు ఎలా ఉంటామంట? నిద్రపోతుల వలె ఉంటాం. తినుచు త్రాగుచు సుఖిస్తూ శరీరాన్ని ఏం చేస్తున్నామంట? పెంచి పోషిస్తున్నాం. అయితే ఆత్మ సంబంధమైన విధానంలో మనము జీవిస్తుంటున్నామా? మెలకువతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నామా? ఉదయకాల సమయంలో ప్రార్థన, రాత్రికాల సమయంలో ప్రార్థన, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు, ఏమైనా ప్రార్థన కూటములు జరిగితే అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయడము, సమాజంలో జరిగేటువంటి కూడికలకు వెళ్ళి ప్రార్థనలు చేయడము, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడంలో మనం అనేక మార్లు ఏం చేస్తున్నామంట? నిద్రిస్తుంటున్నాం. ప్రార్థన జీవితంకు దూరం అయిపోతుంటున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంట? దేవుడు తన దత్తపుత్రాత్మను దేవుడు తన మనిషి కుమారుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి తన పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి నీకు నాకు దయచేశాడు. దాస్యపు ఆత్మ నుండి, దాస్యపు జీవితం నుండి దేవుడు నిన్ను నడిపించినాడు. దత్తపుత్ర ఆత్మను మనకు దయచేస్తున్నాడు. దత్తపుత్రులుగా చేసుకున్నాడు ఆయన. నిన్ను నన్ను దత్తపుత్రులుగా దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను దత్తపుత్రాత్ముడుగా చేసుకున్నాడు. కాబట్టి మనమంతా దత్తపుత్రులం, దాస్యపు పుత్రులం కాదండి, దత్తపుత్రులం, రాజకుమారులం, రాజకుమార్తెలం. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మన పట్ల చూపించాడు. కాబట్టి అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. తమ స్వంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా మేల్కోను వారే తాబడెదరు, విడువబడిన వారి గతి ఏమగున్. మేల్కోను వారే తాబడెదరు, విడువబడిన వారి గతి ఏమగున్. కొంత సమయమే మిగిలినది, క్రీస్తు యేసు ప్రభువు తిరిగి వచ్చున్. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనను జాగు చేయడు, కొంత సమయమే మిగిలినది. కాబట్టి కొంత సమయమే మిగిలినది. క్రీస్తు యేసు ప్రభువు రానంటున్నాడు. ఎట్లా వస్తాడు చెప్పండి? ఆయన
అకస్మాత్తుగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదండి. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అకస్మాత్తుగానే వస్తాడు. నిద్రపోవచ్చుంటాను చూచునేమో, ఓ సోమరి లై ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేయండి అని ఈనాడు ప్రార్థన చేసే తక్కువైపోతున్నారు. అందువల్ల శత్రువు యొక్క దాడులు ఎక్కువైపోతున్నాయి. శత్రువు చెలరేగడానికి కారణం ఏంటంటే విశ్వాస జీవితంలో విశ్వాసులకు ఏం లేదంట, ప్రార్థన లేకపోవడమే. కాబట్టి ప్రార్థన చేయాలి. తీర్మానం చేసుకుందాం, నూతన సంవత్సరం వేళ మనం ఏం చేయాలంట, ప్రార్థనలు చేయాలి. ఈ 2026 ఈ జనవరి మాసం నుండి మనం ఏం చేయాలా, ప్రార్థనా పనులు. ఎంత ప్రార్థన చేస్తే శత్రువు ఏం చేస్తాడంట, అంత దూరంగా పారిపోతాడు. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. మనకి ఏం అవసరం, దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ ఇస్తాడు దేవుడు. ఆయన తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి. కాబట్టి సోదరి జ్ఞాపకం చేసుకుందాం, మెలకువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి చూద్దాం వాక్యంలో. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. చూడండి, మనము మొరపెట్టాలా, నాయనా తండ్రి అని మొరపెట్టాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చేస్తాడంట, దేవుడు మనతో మాట్లాడతాడు. నాయనా తండ్రి అని మొరపెట్టుచున్నామా, అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామా. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే అయితే దేవుని ద్వారా వారసుడవు. 7వ వచనం చూస్తాం. కాబట్టి నీవిక దాసుడవు కాదు, మనం దాసులం కాదు. ఎలాంటి వాళ్ళం, దేవుని వారసులం. మనము ఎవరి వారలము, దేవుని వారలం, ఆయన వారసులం. దేవుడు తన వారసులుగా చేసుకున్నాడు. ఎట్లనగా తన అమూలమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తమును నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో చిందించినాడు. ఎవరైనా చిందిస్తారా అండి? రక్తం ఇవ్వమంటే ఎవరు భయపడతారు ఈ కాలంలో. కొంచెం బ్లడ్ ఇవ్వండి, ఏ గ్రూప్ కానీ, ఏ పాజిటివ్ కానీ, బి పాజిటివ్ కానీ, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ కానీ, ఇట్లా బ్లడ్ ఏమన్నా ఇవ్వండి అంటే భయపడతారు ఈ కాలంలో. ఎందుకు? ప్రాణం మీద ఆశ. కాబట్టి ఎవరు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మనుషులు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అది కూడా ప్రాణ భయం, మరణ భయం, ఏమొస్తుందేమో రక్తం ఇస్తే, అట్లయిపోయింది. కాబట్టి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, తన ఆఖరి బొట్టు వరకు తన రక్తమును చిందించినాడు. ఆ మనుషుల రక్తము ఎలాంటి రక్తం? మన రక్తం ఎలా చెప్పి, పాపపు రక్తం. మన రక్తం ఎలాంటిదంట, నీచమైన రక్తం అండి. మన రక్తంలో ఉన్నదంతా పాపమే. కాబట్టి మన పాపములను కడిగి పవిత్రపరచడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించినాడు. పరిశుద్ధ రక్తం అది. కోళ్ళ రక్తంతో పాపం పోతుందా? ఎడ్ల రక్తంతో పాపం పోతుందా? కుక్కల రక్తంతో పాపం పోతుందా? లేకపోతే ఇంకా ఏ రక్తంతో పాపం పోతుంది? యేసు రక్తంతోనే పాపం పోతుంది. కాబట్టి పరిశుద్ధిని రక్తం. కాబట్టి ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఒకడా నీతిమంతుడు అంటే ఎక్కడ లేడండి. ప్రతి ఒక్కరిలోనూ ఏముంది? ప్రతి ఒక్కరిలోనూ, మనందరిలో ఏముందంట? పాపం. కాబట్టి ఆ పాపమును తీసివేయడానికి దేవాది దేవుడు మానవ అవతారములో సంపూర్ణంగా నిన్ను ప్రేమించడానికి, తన వారసురాలుగా చేసుకోవడానికి దాస్యపు ఆత్మను తీసివేసి దత్తపుత్రాత్మను దయచేసి తన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో బలియాగం అవ్వడానికి అంగీకరించినాడు. కుమారుడు కూడా తండ్రి చెప్పినాడు, తన పని తాను చేశాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. చూడండి, తండ్రి ఆ యొక్క పరలోక రాజ్యములో తండ్రి పాదాల చెంత మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కుడిపార్శ్వన ఆసీనుడై సింహాసనం ముందు మరి అక్కడ ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక దినమున
ఆ యొక్క సింహాసనం పైన కూర్చుండబెట్టాలని నిన్ను నన్ను కూర్చుండబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అకస్మాత్తుగా వస్తాను, సిద్ధపడి ఉండమని చెప్తున్నాడు.